హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్విలు. మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇది వచ్చేసి టెంపుల్ బ్లాగ్ అనమాట. నేను రీసెంట్గా షార్ట్లో అప్లోడ్ చేశాను కదా. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేటలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సాటర్డే ఈ టెంపుల్ని విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళగానే ఇట్లా దీపాలు వెలిగించడానికి, అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఫస్ట్ డే ఉంది. సో అందరం కలిసి దీపాలు వెలిగించేసి ఇంకా కొబ్బరికాయలు అన్నీ కూడా కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాము. దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పుముఖంగా మహాగణపతి దర్శనమిస్తారు. అలాగే లోపలికి వచ్చే భక్తుల్ని నిర్విఘ్నమస్తు అని ఆశీర్వదిస్తున్నట్లుగా. అలాగే పోచమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. నవ వధూవరులు పెళ్లి బట్టలతో ఆ తల్లిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. అలాగే దాదాపు 2 దశాబ్దాల క్రితం హంపి పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతను ప్రతిష్ఠించారు. నిత్యం నాగదోష కాలసర్పదోష పూజలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు 9 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉంది ఇక్కడ. నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను మీకు. ఆది మంగళ గురువారాలు అలాగే శుక్రవారం అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమని ఓ నమ్మకం. అలాగే ఆ 4 రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైవే మీదే ఉండడం కూడా ఇంకో విశిష్టత. అంటే మెయిన్ రోడ్ దగ్గరే అనమాట. అలాగే ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతీతి. అలాగే అమ్మవారి స్వయంభుమూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. కష్టాలు తీర్చి వరాల వర్షం కురిపిస్తుందా తల్లి అంటూ తన్మయంగా చెప్తారు భక్తులు. అమీర్పేట్ నుంచి ఆలయం మీదుగా ఆటోలు వెళ్తూ ఉంటాయి. నేచర్ క్యూర్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మనం దిగేసి ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు. అలాగే ఈ ఎల్లమ్మ దేవత ఒక బావిలో భూమి ఉపరితలం నుండి సుమారు 10 అడుగుల దిగువన శయన రూపంలో తూర్పు మూలగా చూస్తూ స్వయంభూమూర్తిగా శతకోటి ప్రబల తేజస్సుతో సర్వభీష్ట ప్రదాయిని అయి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నది. అమ్మవారు స్వయంభూమూర్తిగా శిరస్సు వెనుక భాగమున ఒక బావి ఉంటుంది. ఈ బావి నుండి ఉద్భవించే జల ఊట నిరంతరం ఉద్భవించడం ఇచ్చట ప్రత్యేక విశేషం అన్నమాట. ఈ జలాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇంకా మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కనే ఒక హోమం చేసే స్థలం కూడా ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం మేము కూడా కొంతసేపుకి వచ్చిన తర్వాత ఇంకా మేము కొట్టిన కొబ్బరికాయలు ప్రసాదంగా తీసుకున్నాము. అలా మేము కూర్చుని ఉన్నాము. ఈలోపే ఆలయ కమిటీ వాళ్ళు అమ్మవారి సేవ చేయడానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలా ప్రసాదం తయారీకి వెళ్ళే దారిలోనే ఇక్కడ అమ్మవారు అలాగే నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు. దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే అమ్మవారు అద్దాల మెడలో ఉయ్యాలలో ఉంటారు. చాలా బాగుంది చూడడానికి. 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగుందంటే ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. అలాగే బోనాల సమయంలో బోనాలు అమ్మవారికి సమర్పించే ప్లేస్ ఇక్కడే అనమాట. నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ప్రసాదం పెడుతున్నారు అక్కడ ఎవరో. ఇంకా పులిహోర ప్రసాదంగా పెడుతుంటే తీసుకొని ఇంకా మేము ప్రసాదం పార్సిల్స్ చేయడానికి అమ్మవారి సేవకి మేము స్టార్ట్ అయిపోయాము. సో ఈ టెంపుల్ పై భాగంలోనే మనకి ప్రసాదం తయారీ కేంద్రం ఉంది. అక్కడే ప్రసాదాలు చేస్తారు. సో ప్రసాదం తీసేసుకుని ఇంకా మేము లడ్డు ప్రసాదాలు ప్యాక్ చేయడానికి మమ్మల్ని పిలిచారు. ఇంకా మేము పైకి వెళ్ళిపోయాము అనమాట. ఇది టెంపుల్ పై భాగం, అమ్మవారి ఆలయ గోపురం అలాగే చుట్టూ అనమాట. ఇంకా లడ్డూస్ అన్నీ కూడా మేము ప్యాక్ చేసేసాము. ఇక్కడ లడ్డూస్లో 2 టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి. ఒకటి పంచదారతో చేసింది, అలాగే ఇంకొకటి బెల్లంతో చేసింది. అరౌండ్ 1000 లడ్డూస్ వరకు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా లడ్డూస్ ప్యాక్ చేసేసాము. ఇంకా ఈ ప్రసాదాలన్నీ ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత మేము ఇంకా నేరుగా ప్రసాదాలు తీసుకోవడానికి కిందకి వెళ్ళామన్నమాట. లడ్డూస్ అండ్ పులిహోర కొనడానికి మేము కిందకి వెళ్ళాము. ప్రసాదం వచ్చేసి లడ్డూస్ 25 రూపీస్ స్టార్ట్ చేశారు ఒక్కొక్క లడ్డూకి. అలాగే పులిహోర వచ్చేసి 15 రూపీస్ స్టార్ట్ చేశారు. ప్రసాదాలు చాలా చాలా బాగున్నాయి. 2 లడ్డూస్ కూడా 2 టైప్స్ ఆఫ్ లడ్డూస్ తీసుకున్నాము. 2 చాలా బాగున్నాయి. ఇంకా ప్రసాదం తినేసి నేరుగా అన్నదానం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోయాము. అన్నదానంలో పప్పు, కేసరి అలాగే క్యాబేజ్ కర్రీ, సాంబార్, మజ్జిగ పెట్టారు. మనం స్వీకరించి ఇంకా లాస్ట్లో ఫొటోస్ దిగేసి అందరం తిరిగి హాస్టల్స్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. బాయ్.